తరుణం బట్టి ఈ సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి వందనాలు స్తోత్రములు. అలాగే ప్రభా ఈ దినం మరి నీ యొక్క వాక్యము ద్వారా మేము పొందుకోవాల్సిన తండ్రి నీ యొక్క వాక్యమును దాసం ద్వారా విడుదల అందిస్తూ రక్షణ లేకున్నట్లయితే, ఇంకా నీ యొక్క స్వరము వినని వారు ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా హృదయంలో చీకటిని అంధకార క్రియలను అంధకార పాప లోక జీవితాన్ని జీవిస్తూ ఇంకా మిగిలిపోయినట్లయితే ప్రభా ఈ దినమైనా వారిని హృదయాన్ని తాకండి ప్రభు. మీరే వారి యొక్క హృదయాల్లో చీకటిని తీసివేసి వెలుగు అనుగ్రహించి మా పాపములు క్షమించబడినవని యొక్క నీ యొక్క స్వరాన్ని వినగలుగుట్లో ప్రభా ఈ దినం నీ బిడ్డలను మీరు ఎవరిని ఏర్పరచుకున్నారో సహాయం దయచేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు, రాగలిగిన వారిని బట్టి వందనాలు. ఇంకా మార్గం ఉన్నటువంటి వారు, ఇంకా ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకుని రండి ప్రభా. మరి ఎంతో వాతావరణం చల్లగా ఉంది, చిత్తమైతే మంచి వాతావరణం దయచేయండి. వంట పరిచయం చేస్తున్నట్టు బిడ్డలు వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. పాటలు పాడే బిడ్డల కొరకు, వాయిద్యాలు వాయించే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీనల కొరకు, వాక్యం కొరకు నిలబడే నీ దాసుని నాయన ఎత్తుపట్టుకుని వాడుకోండి, బలపరచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాం. ఇలాగ బేర్షెబ ఆనుకుని ప్రతి సంఘాల్లో ప్రభా ఈ రీతిగా స్తుతి కూడిక కలిగి ఉండటానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఏ మందిరంలో దాసులు నిలబడుతున్నారో మీరు ఎత్తుపట్టుకుని నీ బిడ్డలైనటువంటి వారిని వాడుకోమని, అలా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతం వరకు మీరే శిరసత్వం వహించి మీరే ప్రారంభించి మీరే ముగిస్తూ రమ్మని వేడుకుంటూ, సమస్తం మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ, అత్యంత ఉన్నతమైన నామం కలిగిన శక్తి కలిగిన దేవుడవు, మహానీయుడవు, ప్రభా మహాగణుడవు, నీకే మరొకసారి నైనా కోట్లాను కోట్లు వందనాలు స్తుతులు స్తోత్రము తెలియజేసుకుంటూ మా రక్షకుని యేసుపేట ప్రార్థించి స్తుతించి సహాయంకై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వార్తా పుస్తకాల నుంచి 223, కొత్త పాటలోంచి 225 కృపాతిశయములు ఓ నా యెహోవా పాటను మనం పాడుతుందండి. మామూలు పుస్తకాల్లో 223, 223, న్యూ సాంగ్స్లో 225. కృపాతిశయం. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతం తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతం తెలియజేసేదను. యెహోవాకు దర్శనమందు అబ్రహ్మణకు వచ్చెను. యెహోవాకు దర్శనమందు అబ్రహ్మణకు వచ్చెను. పాడకు పాడకు బహుమానమునయ్యున్నాను.
మను బహుమానముని నయ్యున్నానెను సుపతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్కి తెంతును తరతరములకు విశ్వాస్యతం తెలియజేసేదను తరతరములకు విశ్వాస్యతం తెలియజేసేదను నా నిబంధన ఈనాటికి రద్దు పరచానని పల్కెన్ నా నిబంధన ఈనాటికి రద్దు పరచానని పల్కెన్ మార్చవుని మాటను మార్చవుని మాటను నీ పెదవులతో పలికిన దానిని దృఢము చేతువు నీ పెదవులతో పలికిన దానిని దృఢము చేతువు సుపతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్కి తెంతును తరతరములకు విశ్వాస్యతం తెలియజేసేదను తరతరములకు విశ్వాస్యతం తెలియజేసేదను శాశ్వతమైన దా ప్రభుత్వము తొలగిపోదే నాటికి శాశ్వతమైన దా ప్రభుత్వము తొలగిపోదే నాటికి లయము కాదు ఆరాజ్యం లయము కాదు ఆరాజ్యం మహిమా ఘనత ఆధిపత్యమును నీవయన్ నిత్యము మహిమా ఘనత ఆధిపత్యమును నీవయన్ నిత్యము సుపతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్కి తెంతును తరతరములకు నీ విశ్వాస్యతం తెలియజేసేదను తరతరములకు నీ విశ్వాస్యతం తెలియజేసేదను నీ నిబంధనన్ దావీదు తోడని లేవీయులతో చేసితివి నీ నిబంధన దావీదు తోడని లేవీయులతో చేసితివి ఆకాశతారల వలెన్ ఆకాశతారల వలెన్ సముద్ర ఇసుక రేణువులంతగా చేసేదానంటివి సముద్ర ఇసుక రేణువులంతగా చేసేదానంటివి రూపతిశయముల్
సింహాసనమున దావీదు సంతతి యుండగా మానెను. లేవీయులు యాజకులను నా పరిచారకులందరిని ఫలింప చేసేదానంటివి. నా పరిచారకులందరిని ఫలింప చేసేదానంటివి. కృపాతిశయములు ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. యెహోవా నీ కృపా కార్యములన్నీయు వినుల విందుగా నొప్పుచుండే. యెహోవా నీ కృపా కార్యములన్నీయు వినుల విందుగా నొప్పుచుండే. హల్లెలూయా స్తోత్రములతో కీర్తింతు నిత్యము. హల్లెలూయా స్తోత్రములతో కీర్తింతు నిత్యము. కృపాతిశయములు ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియజేసేదను. దయచేసి లేచి నిలబడి ముందుకు జరిగి లైన్లో దగ్గరగా కూర్చోండి. దగ్గర కూర్చోండి. దయచేసి ముందుకు జరగండి. 198 పాట సంఖ్య 198. కొత్త పుస్తకంలో 200. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా. వెనుకున్న వాళ్ళు ముందుకు జరగండి దయచేసి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు
ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగిన్ ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగిన్ ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారద్రోలి అభయమునిచ్చితివి భయమును పారద్రోలి అభయమునిచ్చితివి ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నింటినీ ప్రియముగా భరించితివి
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాలుగు 407 పాట సంఖ్య 407. కొత్త పాటల పుస్తకాల్లో 410 క్రీస్తుకి చెంతకు రమ్ము ప్రియుడా యేసుని చెంతకు రమ్ము. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవ జలమును త్రాగి నీ దాహము తీర్చుకొన నీ దాహము తీర్చుకొన క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవ జలమును త్రాగి నీ దాహము తీర్చుకొన నీ దాహము తీర్చుకొన క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా
యేసు రమ్ము ప్రియుడా ఆయనే జీవహారము నిత్యమైన తృప్తినిచ్చును ఆయనే జీవహారము నిత్యమైన తృప్తినిచ్చును జీవహారము పూజించిన ఆకలి కొనవెప్పుడు యుగ యుగముల వరకు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవ జలమును త్రాగి నీ దాహము తెచ్చుకోరా నీ దాహము తెచ్చుకోరా క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా ఆయనే జీవ మార్గము స్వర్గరాజ్యమును చేరను ఆయనే జీవ మార్గము స్వర్గరాజ్యమును చేరను ఆయనంగీకరించిన తండ్రి యొద్దకు చేరేదవు యోగములు రాజ్యమేలను క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవ జలమును త్రాగి నీ దాహము తెచ్చుకోరా నీ దాహము తెచ్చుకోరా క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా ఆయనే ఏకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను ఆయనే ఏకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను నీవందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగా నిత్య సుఖములొందెదవు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవ జలమును త్రాగి నీ దాహము తెచ్చుకోరా నీ దాహము తెచ్చుకోరా క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింప ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింప ఆయనను స్వీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించు సదా ఆయనతో నుందువు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవ జలమును త్రాగి నీ దాహము తెచ్చుకోనా నీ దాహము తెచ్చుకోనా క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా గ్రంథ వాగ్దానములు నావి పాట పాడదండి.
గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, ప్రాణ దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఇప్పుడు మనం వాక్యం విందాం. సోదరుడు వెంకట్రావు గారు మాట్లాడతారు. ప్రియులారా, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అప్పుడే 4 రోజులు గడిచిపోయి ఐదో రోజు కూడా గడిచిపోతుంది. దేవాది దేవుడు మనకి 23వ సంవత్సరం అంతా కాపాడినందుకు ఒక పక్క సంతోషం, రెండో వైపున ఆయన్ని స్తుతించాలి. ఇది మన కర్తవ్యం. దేవుడు నమ్మదగినవాడు. చూడండి, ఎంత మరి చాలామంది వెళ్ళిపోయారు, కానీ మనం సజీవులుగా ఉన్నామంటే అదంతా కేవలం ఆయన కృప. సజీవులుగా ఉన్నందుకేమో సంతోషించాలి, ఆయన సహాయపడేందుకు మనం స్తుతులు చెల్లించాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. వ్యక్తిగతంగానూ ఆరాధించాలి, సంఘంగానూ స్తుతులు చెల్లించాలి. ముందు ప్రైమరీగా 2023 సంవత్సరం అంతా కాపాడినందుకు మన సంఘాన్ని మరి ఆయన్ని గణపరచడానికి, స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. అందుకొరకై ప్రభు నాకు ఇచ్చిన మాటల ప్రకారంగా కొన్ని మాటలు చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనందరం కలిసి చదువుకుందామండి. కొంత పార్ట్ 15 కూడా ఉంది. 15, 16, 17, 18 మనం అందరం కలిసి చదువుకుందాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెక్క ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. సో సంఘానికి ఇక్కడ 3 బాధ్యతలు అప్పచెప్పాడు.
అది సంఘం. సంఘం చేయాల్సింది ఏంటంటే సంతోషంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, స్తుతులు చెల్లించాలి. ఈ 3 సంఘం యొక్క బాధ్యత. పిల్లారా, మరి 20-23 సంవత్సరం అంతా మనం కాపాడినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించాలి మనం. సంఘం ముందు నేను సంఘంగా మాట్లాడుతున్నాను. ఈ 3 మాటలు ఒక ఆయన ఏమని వర్ణించాడంటే వజ్రపు ముక్కలు అని వర్ణించాడు. అవి అంత విలువైనవి. మరి మనం ఆయన్ని మళ్ళీ ఎంత సంతోషంగా ఉంచాడు. ఈవేళ వీఆర్ జాయ్ఫుల్ కదా. నేను కొత్త సంవత్సరంలో ప్రవేశించాను అనే సంతోషంగా ఉన్నామా లేదా? సో సంతోషం, ఎన్ని పరిస్థితులు వచ్చినా సంతోషం అనేది పోగొట్టుకోకూడదు. ఇది మనం ముఖ్యంగా గమనించాలి. రెండోది ఏం చెప్పాడు ఆయన? ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది సంఘ బాధ్యత. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసుల మేలు కొరకు ప్రార్థన చేయాలి. అది రెండోది. మూడవదిగా ప్రియులారా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఇది సంఘ క్రమం. ఈ సంఘ క్రమంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రియులారా, మరి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు బట్టి ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇది మన బాధ్యత. చూడండి, ఇందులో మొట్టమొదటిది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎప్పుడైతే మనం సువార్త విన్నామో, సువార్త విని మన యొక్క పాపాల నుంచి విడుదల పొందాము, జాయ్, సంతోషం. కాబట్టి సంతోషం అనేది ఉండాలి. స్వాభావికంగా ప్రతి విశ్వాసి కూడా సంతోషంగా ఉండాలి. నీరసంగా ఉండడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఈ సంతోషం అనేది పౌలుకి ప్రాణప్రియం. అందుకని ఆయన మరి 3 మాటలు నొక్కి రాశాడు. కాబట్టి ఇది మరి ఈ సంతోషం అనేది ఎవరిని ఆదరిస్తుందంటే దుఃఖపడుతున్న వారిని, బంధువుల్ని, స్నేహితులను పోగొట్టుకున్న వారిని ఆదరిస్తుంది. నా ప్రియ సహోదరుడా, మనకి ఎన్ని కష్టాలున్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. అందుకని పౌలు గారు ఏమంటాడు? ఫిలిప్పీ పుస్తకంలో 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. అది ఎల్లప్పుడూ ఏదో కాసేపు ఆనందించి కాసేపు మానేయమన్నాడా? వీ మస్ట్ జాయ్ ఎవ్రీ టైం. మరలా రిపీట్ చేశాడు ఆయన. వాట్ వండర్ఫుల్ మ్యాన్ ఆయన. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుతూ ఆనందించుడి. ఈ సంతోషం అనేది సంఘానికి, అంటే మన వ్యక్తిగతంగా కూడా సంతోషంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం సంఘం కూడా ఆయన సేవ చేయడానికి అంత సంతోషంగా ముందుకు వస్తూ ఉండాలి. మరి ఆయన అంత చక్కగా చెప్పాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతూ ప్రభువునందు ఆనందించుడి. ఒక ప్రవక్త ఎట్లా రాశాడంటే, హబక్కుకు 3వ అధ్యాయం, హబక్కుకు 3వ అధ్యాయం. ఆయన చూడండి ఎంత చక్కటిగా రాశాడో మన మాటలు. మేకా తర్వాత ఉంటుంది, మేకా తర్వాత నహూము, నహూము తర్వాత హబక్కుకు. పేజీ.
3వ అధ్యాయం. హబక్కూకు మరి ఆయన చూడండి ఎంత చక్కగా వ్రాశాడు. ఏమీ లేకపోయినా సరే మనం సంతోషంగా ఉండాలి. ఇది నేర్చుకోవాలి. చూడండి ఆయన చదువు రాస్తాడు 7వ వచనం 17వ వచనం చదవమ్మా. అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేక ఉండినను, చేవిల్లోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఏమంటాడండి ఆయన? ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, బట్ ఆయన యందు ఆనందించడం అనేది చాలా ఉత్తమం. అదే నోవా కూడా అంటాడు. నోవా కాదు, ఈయన నెహెమియా. ఆనందించాలి. అరే మనకి శాశ్వత జీవితం ఇచ్చాడండి ఆయన. నిత్య జీవంలో ప్రవేశించడానికి మనకి మార్గం సుగమం చేసిన దేవాది దేవుడు ఆయన. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ వస్తాయి పోతాయి కూడా. కానీ ఆయన అంటే మరి చక్కగా అన్నాడు కదా, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. అది సంతోషం. పిల్లరా, సంఘం ఎందుకు సంతోషంగా ఉండాలంటే ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఎట్లాగిచ్చాడు రక్షణ మనంతా చెప్తూ ఉంటాం. మనం శిక్షకు పాత్రులం. శిక్షకు పాత్రులు అయిన మనల్ని శిక్ష నుంచి విడిపించాడు ఆయన. శిక్ష నుంచి విడిపించి సంతోషభరితలు చేశాడు ఆయన. పాపంలో మగ్గేవాళ్ళం. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉన్నారు. ఐగుప్తులు ఉన్నంతకాలం విలపిస్తూనే ఉన్నారు. దేవాది దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఐగుప్తులు సందర్శించి వాళ్ళని బయటికి లాక్కొచ్చాడు. ఎప్పుడైతే బయటకు వచ్చారో వాళ్ళ జాయ్. కానీ వాళ్ళ నేను నిలబెట్టుకోలేకపోయారు, అది వేరే విషయం. మనం అలా ఉండకూడదు. నా దేవుడు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నా రక్షణ అంటే ఏమిటి? ప్రియులారా, ఇది గమనించాలి. నా రక్షణ బట్టి నేను ఆనందిస్తున్నాను అంటాడు హబక్కూకు. కీర్తన చూడండి ఒకసారి. కీర్తన 4వ అధ్యాయం చూడండి. కీర్తన 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువు బాబు. ఆయన చూడండి, ఆయన ఎక్కడ ఎంత బాగా చెప్తున్నాడు కీర్తనకారుడు. వారి ధాన్య ద్రాక్షారసములు చూడండి, ఈయన అది విస్తరించిన కానీ సంతోషం కంటే అదండి అధికమైన సంతోషం తక్కువ కాదు. అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించితివి అంటున్నాడు కీర్తనకారుడు. ఎంత గొప్ప మాట అండి. వారి 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, అంటే అఫ్కోర్స్ ద్రాక్షరసము ధాన్యము పంటలన్నీ ఉన్నాయి కాబట్టి సంతోషమే. బట్ ఆ సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. తర్వాత యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోతును, నేను ఒంటరిగానే ఉండినను నివసింపజేయదు. ఎంత మళ్ళీ ఆదరణ. సో ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం అనేది ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏమన్నా అలా ఉన్నామంటే ఏదో లెక్క, ఏదో నన్ను అడుగుతూ ఉంటారు, అన్న ఎలా ఉన్నా ఉంటారు. నిజంగా చెప్పాలంటే బాగోలేదు. నేను ఎప్పుడు అలా బాగోలేదు అని అన్నాం. దేవుడి కృప వల్ల పర్వాలేదు అంటానే తప్ప నాకు బాగోలేదు అన్న, నిజంగా బాగోలేదు అని నేను నా విచారాన్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇదన్నమాట. అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. కాబట్టి ప్రియులారా, మనకి ఎడబాటు లేకపోతే ఒంటరితనం అనేది లేదు. అందుకనే ఆయన అంటాడు, ఈయన ఎస్ఐ గారు 40వ అధ్యాయం ఆ మాట,
ఎస్ఐ గారు అన్న మాట సడన్గా మర్చిపోయింది నేను. యెహోవా కొరకు ఎదురు చూచువారు అదండి. మన బలం డే బై డే రెన్యూ అవుతూ ఉంటుంది. మనకి ముసలితనం అనేది కనపడదు. ఇందుచేత మనం ఆయన కొరకు కనిపెడుతున్నాం. ఇదే దావీదు కీర్తన 103లో కూడా ఇదే సేమ్, కొంచెం లిటిల్ చేంజ్ తోటి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసలేక నడిచిపోదురు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ సంతోషం అనేది మనకి ఎప్పుడూ ఉండాలి. అందుకనే పౌలు గారు చూడండి, ఆయన్ని జైల్లో పెట్టారు. అపుస్తల కార్యాలు 16వ అధ్యాయంలో జైల్లో పెట్టి బొండ వేశారు, సంకెళ్ళు వేశారు. అయినా కానీ ఆయన విచారించలేదు. ఆయన శిక్ష ద్వారా అంటాడు, ఫిలిప్పీ 1వ అధ్యాయంలో అంటాడు, నా శిక్ష ద్వారా కొందరు రక్షింపడ్డారంటాడు. చూడండి ఇప్పుడు 16వ అధ్యాయం అపుస్తల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనం చూడు బాబు. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి చూడండి బెత్తలతో కొట్టారు. తర్వాత ఆడేం చేశాడు, అతడు ఆజ్ఞలు పొంది త్రోసి బొండ వేసి బిగించెను. అదండి బా, ఎంత సంతోషం అండి. ఎవరండి పాడేది అసలు? మనకు కొంచెం దెబ్బ తగిలితేనేమో అని కనపడం. జైల్లో ఉన్నాడు, బొండ వేసి బిగించారు, సంఖ్యలు వేశారు. అయినా కానీ ఈ సింగింగ్ సాంగ్స్, సువార్త చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఖైదీలు వింటున్నారు, వాళ్ళందరూ మారారు. తర్వాత సెంటెన్స్ చదువు బాబు. అప్పుడు పునాదులు కూడా అదిరిపోయినాయి. వెంటనే తను తాను చంపు పోయాను. అప్పుడు పౌలు అతను దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలు ఏమైందండి ఇప్పుడు? ఆయన యొక్క సంతోషం, ఒక పాపి మారిపోయాడు. అందుకని నేను ఎందుకు మనం చేస్తున్నానంటే, మనం ఏదో గాయమైందనో, లేకపోతే జ్వరం వచ్చిందనో, లేకపోతే ఏదో జబ్బు ఉందనో, ఏదో విచారంగా కనపడటం కాదు. ఆ పరిస్థితుల్లో కూడా సంతోషంగా కనపడాలి. ఈ జైలర్ ఎలా రక్షణ పొందాడు? అంతకుముందు ఈ బొండ వేసినవాడు వీడే. అప్పుడు పునాదులు కదిలినప్పుడు అందరి బంధకములు ఊడెను, అందరూ బయటకు వచ్చేసారండి. ఖైదీలు పారిపోయారు అనుకోని, వాళ్ళేం పారిపోలేదు, అక్కడే ఉన్నారు. సో ఖైదీలు కూడా మారిపోయారు. ఈ అందుకని 1వ అధ్యాయంలో కూడా అంటాడు,
ఫిలిప్పి మొదటి అధ్యాయంలో కూడా అంటాడు, నాకు కలిగే ఈ బంధకాలు, ఫిలిప్పి మొదటి అధ్యాయంలో 13-14 చదువు బాబు. ఉమ్, 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 ఉమ్. బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగాయి. తర్వాత ఉమ్, ఉమ్. వారిలో ఎక్కువ మంది ఉమ్, 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 ఉమ్. కాబట్టి చాలామంది మారిపోయారు. చివరి చెప్తాడు, నా వందలు చెప్పాను. ఎవరు చెప్పాను? వందలు చెప్పానండి. ప్రతి పరిశుద్ధుడికి క్రీస్తు యేసునందు వందనం చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనం చెప్తున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యంగా ఎవరికి చెప్పన్నాడమ్మా? కైసరింటి వారికి. ముఖ్యంగా కైసరింటి వారిలో ఉన్న ప్రతి పరిశుద్ధులకును మీకు వందనములు చెప్పుతున్నారు. కైసరిలో ఈ ప్యాలెస్లో పెద్ద మార్పు వచ్చేసింది. ఏది? ఇది బంధకాల వల్ల. ఒకవేళ మనల్ని ఎవరన్నా కొట్టచ్చు, సువార్త చెప్తుంటే మనల్ని అందరూ కొంచెం హేళన చేయొచ్చు, ముఖం మీద ఉమ్ము కూడా వేయచ్చు. రవే భరించినప్పుడు మనకేమిటి? ఫీలారా, సంతోషంగా ఉండడం అనేది ఎంతో ఉత్తమమైన క్యారెక్టర్. సంఘం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు. అది మొట్టమొదటి. ఎన్నైనా కష్టాలు వస్తాయి. చెప్పడానికి ఒక్క మాటే సరిపోయేలా ఉంది నాకు. ఇప్పుడు కష్టాలు ఎన్నైనా వస్తాయి, కానీ మనం దాన్ని ఏమనుకోవాలంటే అది సంతోషం అని అనుకోవాలి. పేతురు గారు అంటాడు, మొదటి పేతురు 4వ అధ్యాయం 12-14 వచనాలు చదువు బాబు. ఆశ్చర్యపడకుడి, అది పిల్లలు ఏదో జరిగిపోయింది బాబు, మాకు అది జరిగిపోయింది కాదు. క్రీస్తు శ్రమల్లో పాలివారుగా ఉన్నామంటే మహా ఆనందం. చూడండి, ఒక ఉదాహరణకి రోమాపుస్తకం 16వ అధ్యాయంలో ఒక సహోదరి ఉంది. ఆమె పేరు అందరికి కొంచెం కొత్తగానే ఉంటుంది, పెర్సిస్. రోమాపుస్తకం 16వ అధ్యాయంలో ఒక సహోదరి ఉంది. 16వ అధ్యాయం 12వ చూడు బాబు. ఈమె చాలండి. ఈమె పెర్సిస్ చాలా శ్రమలు పెట్టారు రోమన్ గవర్నమెంట్. ఈ రోమన్ గవర్నమెంట్ చాలా శ్రమ పెడితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసండి? శ్రమల్లో ఉండి శిక్ష ఖైదులకు పంపిస్తున్నారు అని చెప్పిన మాట ఏంటంటే, ప్రియులారా, నేను పరలోక ద్వారం మెట్లెక్కుతున్నానంది. గమనించండి, ఆమె అన్ని కష్టాల్లో ఆమె తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. అప్పుడు ఆమె ఉచ్చరించిన మాట ఏమిటంటే, నేను పరలోక ద్వారం వెళ్తున్నాను అంటుంది. అంటే మనకు శ్రమలు వచ్చినా కానీ మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంలోకి వెళ్తాం. అది ప్రియులారా, కాబట్టి సంతోషం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఇది మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం. వేళ ఎల్లప్పుడూ సంతోషంగా నుండుడి. రెండోది ఏంటి? ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమి సంభవించినా సరే
ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, అవమానం వచ్చినా సరే, దేవుని కృతజ్ఞతలతోనూ స్తుతులతోనూ ప్రార్థన చేయాలి. అది అక్కడ మనకి చెప్పబడిన మాట. మళ్ళా దేవుడే ప్రార్థన నడిపిస్తారు. చూడండి, రోమపత్రికే 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 26 వచ్చేది బాబు. అటువలే ఆత్మయు ఎవరు చేస్తున్నారండి ప్రార్థన? ఆత్మ. సో ప్రియులారా, ఈ ఆత్మతో ప్రార్థన చేయడం అనేది చాలా ఉత్తమం. పౌలు గారు కూడా అంటాడు ఎఫెసీ 6 అధ్యాయం 18వ వచనంలో, అది పౌలు గారు చెప్పింది. ఆత్మ వలన ప్రతి సమయముందును ప్రతి సమయములను ప్రతి విధమైన ప్రార్థనను అదం మెలకుగా ఉన్న తర్వాత ఇంకో మాట అంటాడు, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును విజ్ఞాపన చేసి ఆయన ప్రార్థన చేసుకోలేడా? ఇది సంఘ బాధ్యత. చెప్పాలంటే ఇక చాలా మాటలు ఉన్నాయి. అపోస్తలుల్ని బెదిరించారు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో మీరు సువార్త చెప్పడానికి వీల్లేదని బెదిరించారు. అప్పుడు యోహానును పేతురు ఏమన్నారమ్మా? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. తీయలేకపోయారా బాబు? చదువు. అదే వాళ్ళు ఏమన్నారు చూడండి సమాధానం. బెదిరించారు, ఆగు బాబు, కొట్టారు కూడా, జైల్లో పడేస్తామన్నారు కదా. మీరు ఈ మాట గురించి సువార్త చెప్పడానికి వీల్లేదని కదా ఆర్దేశారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారమ్మా? అందుకు పేతురును 19వ వచనం, అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే అదండి, మీరే చెప్పండి, ఉండలేము. అది ధైర్యం అంటే. సరే అక్కడ అయిపోయింది. వెళ్ళేమో వచ్చారు ఇంటికి, సంఘం దగ్గరికి వచ్చారు. సంఘం దగ్గరికి వచ్చి మరి ఇలా ఏం జరిగిందో వాళ్ళకి 29 చదువు. నీ చెయ్యి చాచి ఉండగా వాళ్ళు ఏమన్నా బహుమానాలు అడిగారమ్మా? వాళ్ళు అడగలేదు. నీ వాక్యమును బహుధైర్యంగా బోధించినట్లు మాకు సహాయం చేయి. అప్పుడు ఏం చేశారు? ఏం జరిగింది? ధైర్యంగా పోతే అది ప్రియులారు. సో దేవుని వాక్యం ధైర్యంగా బోధించాలని బెదిరిస్తారు. మనం ఈ మధ్య సువార్తలకి ఓళ్ళంటే వెళ్ళడం మానేసాం. ఒకసారి కొద్దివారం వెళ్ళాం. ఆ రోజు వినాయక చవితి. వెళ్ళకూడదు అసలు యాక్చువల్గా, కానీ వెళ్ళాం. వెళ్తే అక్కడ వాళ్ళు కొంచెం బెదిరించారు. మన బ్రదర్ ఉండేవాడు బలరాం గారు,
ఆయన వాళ్ళకి ఘాటుగా రిప్లై ఇవ్వబోయాడు. కొంచెం ఘర్షణ జరిగే పరిస్థితులు వచ్చి అప్పుడు బాలసుందరం గారు ఆఫ్ చేసాడు. కానీ వస్తాయి పరిస్థితులు. మేము మానం అన్నాడు. వాళ్ళ వాక్యం చెప్పడం మానారా? ఇంకా ధైర్యంగా బోధించారు. అంటే నా ప్రియ సహోదరుడా, మనం సంఘం కూడా ప్రార్థన చేయాలండి. సంఘ బాధ్యత ప్రార్థన చేయడం అనేది సంఘ బాధ్యత. మరి వాళ్ళు ప్రార్థన చేస్తే మరి ఆయన చెరసాల పునాదులు కదిలిపోయి అంటున్నాడు. పాటలు పాడి ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోయి అని ఆయన చెప్పగలిగిన మాటలో మరి ఎంతో గొప్ప ఆశీర్వాదం చూడండి. సో ఈ ప్రార్థన అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు 4 రాజులు యుద్ధానికి వచ్చారు. అయ్యా మాకేమీ లేదు, నువ్వే దిక్కన్నారు. నీవే దిక్కని ప్రార్థన మీరేం చేయక్కర్లేదు చూడండి అన్నాడు. అంతే దేవుడు. వాళ్ళు ఒకళ్ళు పురుషు తెచ్చారు. అది ప్రార్థన యొక్క మహిమ. అలాగే హిజ్కియా కూడాను. వాడు రబ్షాకే వాడు కేకలు వేస్తుంటే మీరు ఎవరికి సమాధానం చెప్పకండి అని హిజ్కియా ఎక్కడికి పోయాడు? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేయడం అనేది చాలా ఉత్తమం. ఎంతమంది చనిపోయినప్పుడు అమ్మ వాళ్ళు ఎంతమంది చనిపోయారు బాబు? 1,70,000 మంది చనిపోయారు. ఒక్క దూత వచ్చి 1,70,000 మంది చంపేశారు. ఈ రాజు వెళ్ళిపోతే ఆ గుళ్ళో వాళ్ళ కొడుకులే చంపేశారు. అంటే అవన్నీ చదవడానికి మన టైం లేక మనం స్కిప్ అప్ అయిపోయాం. 2వ దిన వృత్తాంతాలు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన యొక్క పట్టుత్వం అలాంటి గొప్పది. సంతోషంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇది సంఘ బాధ్యత. ఎవరి కొరకు సంఘ ప్రార్థన చేసింది? అపోస్తలుల కొరకు ప్రార్థన చేసింది. పేతురు గారి కొరకు ప్రార్థన చేశారు. పౌలు గారి కొరకు ప్రార్థన చేశారు. పేతురు జైల్లో పెట్టారు కదా. జైల్లో పెట్టినప్పుడు సంఘం ప్రార్థన చేసిందా లేదా? అంతకుముందు యాకోబుని చంపేశారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. అంతకుముందు యాకోబుని చంపేశారు. మరుసటి రోజు పేతురు చంపేద్దాం అనుకున్నాడు ఆ రాజు. ఏమయ్యేది? ఈ లోపల దూత వచ్చి ఆయన విడిపించింది. బయటికి పేతురుకు తెలియదు. దూత వచ్చి బయటికి తీసుకెళ్ళినట్టు కూడా పేతురుకు తెలియదు. అప్పుడు ఎక్కడైతే వీళ్ళందరూ ప్రార్థన చేస్తారో అక్కడికి వెళ్ళాడు. ఎవరు చూశారు ఆయన్ని? రోదే చూసేది, చిన్నపిల్ల. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారే కానీ ఆయన వస్తాడని ఎవరికి నమ్మకం లేదు. ఇది మన యొక్క విశ్వాసం. రోదే స్వరం ఎంతే, పేతురు వచ్చాడు పిచ్చిదారు అన్నారు ఈ అమ్మాయిని. నిజంగా ఆయనే వచ్చాడు. వాళ్ళు ఆదరించి తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి నా తాత్పర్యం ఏంటంటే, ప్రార్థన తర్వాత ఏమయ్యాడు? ఎవడా రాజు? ఏ రోజు అన్నాడు పేరు? ఏమయ్యాడమ్మా రాజు? అమ్మా, పురుగులు పడి చచ్చిపోయాడు. దేవుని వాక్యాన్ని ఎవరు ఆఫ్ చేయలేరండి. పురుగులు పడి చనిపోయాడు. ఇక్కడ ఎందుకు? 12వ అధ్యాయం. ఆ, 22వ చదువు బాబు. వీడు మీద బాగా గొప్పగా మాట్లాడాడని మెచ్చుకున్నారు అందరూ. మెచ్చుకుంటే వీడేం చేయాలి? ఇది నేను కాదు, దేవుని కార్యం అని చెప్పాలి. వీడు ఇంకా ఉప్పొంగిపోయాడు. ఇంకా ఉప్పొంగిపోతే మరి హేరోదు ఏమైంది? తర్వాత ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు. నెక్స్ట్ సెంటెన్స్, వ్యాపించుచుండి. ఆగిందమ్మా, ఎవరు ఆపలేదు. మనం అనుకుంటాం కానీ మన అలా కుట్టాడు కదా, ఆగిపోయింది అనుకుంటాం కానీ ఎవరు వాక్యం వ్యాపించడం ఎవరు ఆపు చేయలేరు. కాకపోతే మన దగ్గర తీర్మానం ఉండాలి. సంతోషంతో ఆయన పరిచర్య చేయాలి. ప్రార్థనతో సంఘ విశ్వాసాలను బలపరచాలి.
ప్రార్థనతో పరిచయం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ బాధ్యత ఎవరిదంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్. మరి సంఘం ఈవేళ మనం కూడికి పెట్టుకున్నామంటే ఇది సంఘం స్తుతులు చెల్లించాలని పెట్టుకున్నాం. మనం ఎందుకు ముందు మనకందరూ సంతోషం, 23 వెళ్ళిపోయింది, 24 వచ్చేసాను, అప్పుడే నాకు ఎంత దేవుడు ఎంత సహాయం చేశాడని సంతోషంగా ఉండడానికే కదా ఈ కూడికి పెట్టుకున్నామండి. మరి ఏ సంతోషంతో మనం దేవుణ్ణి గణపరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ అందుకని మరి పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తే 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలు వజ్రపుర ముక్కలు లాంటివి అన్నాడు ఆయన, ఓ పెద్ద ఆయన. కాబట్టి ప్రియులారా, సో ఫస్ట్ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. 3వది స్తుతి. రండి, 3వది స్తుతి. ఏమన్నా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది చాలా గొప్ప మాట. ఏమైనా సరే చిన్న వస్తువు దొరికి మనం సంపాదించిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనందరం భోజనాల దగ్గరికి వెళ్తాం. భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు స్తుతులు చెల్లిస్తున్నావా లేదా? చెల్లించాలి. ఇదేదో అందరూ ఇక్కడ కూర్చున్నా కాదు, ఈవెన్ ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుని భోజనం చేయాలి. ఆది అపోస్తలులు చేసి వాళ్ళకు ఉన్నదంతా పంచుకున్నారు. అమ్మి వాళ్ళ దగ్గర పెడితే ఏది వాళ్ళకి ఏ లోటు రాలే, తృప్తిగా భోంచేశారు. కాకపోతే ఈ మధ్యలో ఈ అననీయ సప్పీరా వాళ్ళు మధ్యలో పాడు చేశారు. కానీ వాళ్ళు ఎంత ఆశీర్వాదం పొందారండి వాళ్ళందరూ. ఎక్కడైనా పరిచర్య ఆటంకం కలిగిందా? వాళ్ళకి ఆహారం లేదని మాట వచ్చిందా? వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారని మాట ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. వీళ్ళ ఇందుచేత కమిట్మెంట్, పరిచర్య జరగాలి. ఎందుకు వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చేసారంటే, ఎవరి దగ్గర డబ్బులు వాడి దగ్గర ఉంటే వీడు ఎంతసేపు వీడు చూపంతా ఆస్తి మీద ఉంటుంది. ఇక వాళ్ళ ఆస్తి మీద లేదు, ఎంతసేపు పరిచర్య మీద ఆశే. కాబట్టి ప్రియులారా, మరి అందుకని వాళ్ళు ఆది అపోస్తలులు వాళ్ళకు ఉన్నదంతా పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఈ అననీయ సప్పీరా అన్న వాళ్ళు కొంచెం వాళ్ళు కక్కుర్తి పడ్డారు. కానీ కక్కుర్తి పడ్డ ఫలితం చనిపోయారు. కాబట్టి మనం ప్రార్థన ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ప్రార్థన ఇప్పుడు స్తుతులు చెల్లించాలి. చూడండి 69వ కీర్తన 69వ కీర్తన దావీదు. ఈ స్తుతులకి మూల కారణం ఎక్కువ ఎవరంటే పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలో పౌలు గారు. 69వ కీర్తన 30 వచనం చదువు బాబు. కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను. అదండి అని వాళ్ళ కింద వాళ్ళకు చిన్న మాట రాశాడు. ఏమిటది? ఎద్దు కంటేను ప్రీతికరం. అంటే ప్రార్థన గురించి చెప్పడానికి 4 మాటలు ఉన్నాయి, నేను అది చెప్పలేదు. ఎద్దుల కంటేను, కొమ్ములను డెక్కలు గల కోడె కంటేను ఆయన పశువులు బలి కావాలని కోరుకోవట్లేదు. అందుకని ఎబ్రీ పుస్తకంలో కూడా అంటాడు ఆ మాట. ఆయన బలి కోరుకోవట్లేదు, నీకు ఆరాధన నా ఆరాధన కోరుకుంటున్నాడు, నీ స్తుతులు నా స్తుతులు కోరుకుంటున్నాడు. మనకెంత వాల్యూ ఇచ్చాడు దేవుడు, ఆలోచించండి. మనకంత వాల్యూ ఇచ్చాయని బిడ్డలుగా చూసి మన నుంచి ఆనందించాలి. అది ఎందుకు స్తుతులు చెల్లించాలంటే ఆయన ఆనందిస్తాడట. ఇది ఇక్కడ 50వ కీర్తనలో 50వ కీర్తనలో 14 వచ్చి చూడము. దేవుని స్తుతియాగం చేయము. దేవుడికి స్తుతియాగం చేయాలి, మొక్కుబడి చేయాలి. 20 వచనంలో ఏమన్నాడు? 23లో ఏమన్నాడు? అదండి, ఎప్పుడైతే మనం స్తుతులు చెల్లిస్తామో ఆయన మహింపరిచే వాళ్ళని ఉంటాం.
47వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవాను స్తుతించుట. 47వ కీర్తన అండి, మంచిది. స్టార్టింగ్ ఆ కీర్తన కూడా మనం మర్చిపోతే ఎట్లా? యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది? ఏమన్నాడు అక్కడ ఆయన? ఇంకా 147. అరే నాన్న, ఈ మాట దీన్ని కూడా మర్చిపోయాము మనం. యెహోవాను స్తుతించుడి మంచిది. ఏమన్నాడండి? అది మనోహరము. అదే చాలా ఇంకా కిందంతా ఎలా యెరూషలేము ఎలా కట్టాడు ఉంది. అది మనోహరం, ఆయనకి మహిమకరం. 33వ కీర్తన 1వ అధ్యాయం. నీతిమంతులారా, ఎవరండి చేయాల్సింది? ఎవరు చేయాలి అంటే మనందరం నీతిమంతులను గ్రహించండి. ఇది నీతిమంతుల బాధ్యత. అందుకని ఆయన అన్నాడు, దావీదు చక్కగా చెప్పాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి విచారించండి అన్నాడా? యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట శోభస్కరము. ఇది మనకి ఎంత ఆశీర్వాదం మాట చూడండి. మనం స్తుతి చేస్తేనంటే ఆయనకు మహిమ కలుగుతుందట. మనం స్తుతి చేస్తే అది మనకు ఆ శోభస్కరము. అది మనం స్తుతి చేస్తే అది మనోహరము. పిల్లల దేవుణ్ణి స్తుతించాలి. పౌలు గారు స్తుతించాడు కదా. ఎలాంటి పరిస్థితుల్లో స్తుతించాడు? దానియేలు పుస్తకం 2వ అధ్యాయం. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం చదువు బాబు. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. గనుక అనే మాట గమనించండి. గనుక పరలోకమందున్న దేవుని, ఎందుకండి ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఆయన కళ వచ్చింది, నెబుకద్నెజరు కళ వచ్చింది. కళ భావం చెప్పకపోతే అందరూ చంపేస్తారన్నాడు. అందరూ కూడా పాట చేశాడు, అందులో వీళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నపుంసకుడిని అడిగాడు ఈయన, అరే బాబు నాకు ఒక్కరోజు టైం ఇవ్వమన్నాడు. అసలు దానియేలు అసలే జ్ఞానవంతుడు, కానీ అతని జ్ఞానం మీద ఆధారపడలేదు. అతను ఎవరి జ్ఞానం మీద ఆధారపడి? ఇప్పుడు 19 అంతటా రాత్రి అందు దర్శనం. అందరూ నలుగురు కలిపి ప్రార్థన చేశారు. 18వ వచనం చదివితే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసే దేవుడు వాళ్ళ ప్రార్థన జవాబిచ్చాడు. ఆ మర్మం ఎప్పుడైతే 19వ వచనం అంటున్నాడు, రాత్రి ఎందుకు దర్శనం చేత గనుక దానియేలు దేవుని స్తుతించాడండి. వాళ్ళు ఉన్న పొజిషన్ చాలా క్రిటికల్. అది మనం చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నాం, కానీ మా సిచ్యువేషన్ని అందరిని చంపేయమన్నాడు నెబుకద్నెజరు. వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు, కానీ దేవుడు ప్రార్థన చేశాడు ఈయన. అదే 23వ వచనం కూడా చూడము. మరలా చెప్పాడు. నాకు వచ్చిందని అనలేదు అతను. రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియపరిచావు. ఆ రాజు అడుగుతాడు, అంటే నాది కాదు గొప్పతనం, నా దేవుడు అంటాడు. తర్వాత
కలబాబు చెప్పిన తర్వాత సరే ఈ సిచ్యువేషన్లో స్తుతి చెల్లించాడు. ఇంకో సిచ్యువేషన్లో 6వ అధ్యాయం అదే పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం చూడు బాబు. ఉమ్, 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 ఉమ్. ఏ సిచ్యువేషన్ ప్రార్థన చేసి స్తుతించాడండి ఆయన? సింహం భూలో పడేస్తానన్నాడు నెబుకద్నెజరు. ఆయన కానీ దానియేలు భయపడలేదు. ఇట్టి శాసనం బయలుదేరింది బిగినింగ్లో చదివాం మనం మాట. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకుని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను ఎందుకు స్తుతించాడు? నన్ను విడిపిస్తావయ్యా, అదే ధీమా. ఆ కలబాను చెప్పిన దేవుడు ఇప్పుడు విడిపించడా? భయపడిపోవాలా? అది మన కష్టాల్లో కూడా దేవుడు స్తుతించాలి. నిజంగా ఈ సిచ్యువేషన్ మనం అంటే అమ్మో మాకు ఏదో రహస్యంగా దాక్కుని ప్రార్థన చేస్తాం. అలా రహస్యంగా ప్రార్థన చేయలే. కిటికీలు యెరూషలేము ఓపెన్ చేశాడు. యెరూషలేము ఆయన చెప్పాడు, నేను ఈ మందిరంలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆ రీతిగా దానియేలు స్తుతించాడు. సో ఇవన్నీ మనకి నమూనాలు ఇవి. ఇప్పుడు మనం స్తుతించాలి, సంతోషంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, 34వ కీర్తన దావీదు. ఎవరమ్మా? మొదటి వచనం, నేను ఎల్లప్పుడు కాబట్టి ఎందుకు స్తుతులు చెల్లించాడు? ఆయనే రాశాడు. ఆకీషు రాజు దగ్గర పారిపోయాడు. మొదటి సమయంలో 21వ అధ్యాయం. ఆకీషు రాజు దగ్గరికి పారిపోయాడు. పారిపోతే వాళ్ళందరూ చూసి వీడు కదా, దావీదుకి 10,000, సౌలుకి 1,000 కొలది, దావీదు 10,000 కొలదని చెల్లించారు కదా, ఆ దావీదనే ఈయనని ఎప్పుడైనా వెళ్ళిపోమన్నాడు. కాబట్టి వెళ్ళిపోమంటే చంపేస్తాడు అని భయపడ్డాడు. దేవుడు ప్రార్థన చేశాడు, దేవుడు తప్పించాడు. అదే ఇక్కడ రాశాడు. దావీదు అబీమెలెకుతో విధిమాని వల్ల ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఎలాంటి కష్టంలో స్తుతించాడు? దేవుడు అతను విడిచిపెట్టాడా? ఇక్కడ దావీదు విషయాలు చాలా ఉన్నాయి మనం చదవాలంటే. నేను దివారాత్రులు ధ్యానిస్తాను, రోజుకి 3 సార్లు ధ్యానిస్తాను, నేను మంచం మీద పడుకొని కూడా ధ్యానిస్తాను. ఇవన్నీ చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి మనకు టైం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మన దేవుని స్తుతించడం నేను అలవాటు చేసుకోవాలి. ఏ పరిస్థితిలో చూడ. కీర్తన 41 కీర్తన 41 13 వచ్చేది బాబు. ఏమన్నానమ్మా? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. అసలు దానికి నో ఎండ్. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు 13 వచనం. 41:13 నేను చెప్పగలను. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. అది ఆయన మరి గొప్పతనం. ఆ దేవుని మనం కలిగి ఉన్నామండి. సరే, మనం వ్యక్తిగతంగా చూస్తే చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే 2 మాటలన్నా చూడాలి. మనం ఎందుకు దేవుని ఆరాధించాలి? సరే, ఇది సంఘం యొక్క బాధ్యత. సంఘం యొక్క బాధ్యత ఏమిటి?
సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. అది సంఘం యొక్క బాధ్యత. మరి నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? దావీదు ఇండివిజువల్గా ఉన్నాడు కాబట్టి ఆరాధించాడు. దావీదుకు మేలు కలిగింది కాబట్టి 34 కీర్తనలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదని అన్నాడు. మరి మనకేం జరిగింది? మనకేం ఆశీర్వాదం వచ్చింది? గలతీ పుస్తకం 3వ అధ్యాయం. గలతీ అంటే చాలా మాటలు ఉన్నాయి కానీ 1-2 మాటలు చూసి ఇక ముగిద్దాం. గలతీ పుస్తకం 3వ అధ్యాయం 13 చదువు బాబు. స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు కాదు కానీ చూడమ్మా 3వ అధ్యాయం 13 వచ్చదు. ఆత్మను గూర్చిన వాగ్దానము అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అరే నువ్వు పాపి చస్తావని చెప్తుంది, మరణం అని చెప్తుంది. ప్రభు ఆ ధర్మశాస్త్రానికి ఆయన బాధ్యుడయ్యాడు. అదే అంటాడు, మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. మరి మనం ఎంత ఆశీర్వాదం మనం స్తుతించాలని మన వ్యక్తిగతంగా. ఇది ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచించిన దేవాది దేవుడు ఆయన. ఇంకా మాట చెప్పాలంటే ప్రకటన 1వ అధ్యాయం 6వ చదువు. చాలా మాటలు ఉన్నాయి కానీ 1-2 చూసి మనం ఇక ముగిద్దాం. మనల్ని ప్రేమించుచు కంటిన్యూషన్ ఎక్కడ మానేలేదు. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం ప్రభావం యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అది మనల్ని విడిపించడం ద్వారా జరిగిన సంఘటన. అది దాని యొక్క ఫలితం తర్వాత అదండి, ఆయన మనలను తన తండ్రియకు ఒక రాజ్యముగాను. అదండి, మన దేవుని రాజ్యంలో మనది యాజకులు చేశాడు ఆయన. అది మరి ఆయన్ని మరి ఆరాధించాలా మానేయాలా? ఎంత గొప్ప ఆశీర్వాదం. అదే ఎఫీసీ పుస్తకంలో ఆయన పిల్లలుగా చేశాడంటాడు, ఆయన కుమారులుగా చేశారంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడు మన వ్యక్తిగతంగా కూడా దేవుని ఆరాధించాలి. ఎంత గొప్ప మాటలు అవి. 6 రకాల విడిపించు వచ్చింది. మనం 2 చూసాం. మన దేవుడు దేవాది దేవుడు, మనల్ని విడిపించిన దేవుడు. ఆయన బలి అయిపోయి మనల్ని విడిపించాడు. చివరికి ఒక్క మాట చూసి మనం ప్రార్థనలకు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం. నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు? మనకి రక్షణ ఎందుకు వచ్చిందండి? 75వ వచనం మధ్యలో ఉంటుంది. మనం శత్రువుల చేతి నుండి చదవమ్మా, పైనుంచి కాదు. మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి అదండి, భయం లేకుండా ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఈ రక్షణ కలుగజేశాడు. ఎందుకు వచ్చి నీకు రక్షణ? నాకు ఆయన సేవించాలి, ఆయన ధైర్యంగా ఆయన ముందు నిలబడాలి. 2 కొరింథీ 5:10 ప్రకారంగా ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటాడు, తీర్పు తీరుస్తాడు. తీర్పు తీసేటప్పుడు మన సమాధానం ఏంటి? ధైర్యంగా నిలబడాలి.
కాబట్టి నా ప్రియ సహోదరుడా, అది మన వ్యక్తిగత ఆరాధన. అది ఇందాక సంఘ ఆరాధన. ఇప్పుడు ఈ సంఘం గురించి ఒక మాట చదివేసి మనం మళ్ళీ ప్రార్థనకు వెళ్దాం. కాబట్టి ఈ మాట కలిపినప్పుడు ఇందాక మనం చదివాం కదా, ప్రతి విషయమందును సంతోషంగా ఉండేది, ప్రతి విషయమందును ప్రార్థన ఉండేది, మూడోది ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. కాబట్టి ఈ మూడు మాటలు మనం ఆలోచిస్తే సంఘం ఎట్లా ఉండాలి క్లుప్తంగా చెప్పచ్చు. ఇప్పుడు సంఘం ఎట్లా ఉండాలి? ఈ మూడు మాటలు సంతోషించుచు, ప్రార్థించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సంఘంగా ఉండాలి. అది సంఘం యొక్క బాధ్యత. అట్లే ప్రతి వ్యక్తి కూడా అలాగే మనం కూడా ఉండాలి. ఈ మాటలు గమనించడం వల్లమై ప్రభు మనకి ఎంత మేలు చేశాడో ఇది గ్రహించుకొని సంఘం మరి సంఘ సేవ చేయడానికి అపోస్తలులు ప్రార్థన చేశారంటే ఎలా చేశారండి వాళ్ళు? పేతురు, యోహాను, అయ్యా మేము అన్న మాట మాట్లాడకుండా మీ మాటలు మేము మాట్లాడమా అంటే అది ఎంత కోపం వస్తుంది వాళ్ళకి. సెక్రటరీ మెంబర్స్ 70 మంది ఉన్న సంఘం, అది వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుంది. అయినా దాన్ని భయపడలేదు, ధైర్యంగా చెప్పారు, ధైర్యంగా వాక్యాన్ని బోధించారు, ధైర్యంగా వాక్యాన్ని బోధించగా వాక్యం వ్యాపించింది. సో వాక్యం వెళ్ళాలన్న క్రీస్తు ప్రభు గురించి ప్రజల్లోకి వెళ్ళాలని మనమే బాధ్యులం, సంఘంగా బాధ్యులం, వ్యక్తిగతంగా కూడా బాధ్యులం. ఈ సత్యాన్ని ఎరిగి మరి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనకి నూతన సంవత్సరం ప్రవేశించడానికి ఈ గొప్ప తరుణం అనుగ్రహించిన ఆ పరలోక దేవునికి, ఆ మహిమగల దేవునికి వందనాలు చెల్లిస్తాం. చెల్లించే దేవునికి ఈ సంవత్సరం కూడా నీకు ఆ సంతోషాన్ని ఈ రీతిగానే కొనసాగిస్తూ మీ కొరకు సేవ చేస్తాను ప్రభు అని కమిట్మెంట్ అయ్యి ముందుకు వెళ్దాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి మోకరించండి. ఈ సమయంలో ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ కొద్ది సమయం మనం ఆరాధన చేద్దామండి. ముందుగా సిస్టర్స్ నుంచి ఒకరు ప్రారంభించిన క్లుప్తంగా, చాలా క్లుప్తంగా, తక్కువ సమయం ఆరాధన చేయండి. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ సన్నిధి కలిగి ఉండడానికి, మీ సన్నిధిలో సాగిలిపడడానికి మీరు చూపించిన ప్రేమంతని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మా ఎదుట ఉంచిన ప్రతి లేఖన భాగాలు బట్టి కూడా నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎల్లప్పుడూ ఆనందించాలని, అన్ని దినము ఆనందించాలని, నిత్యము ఆనందించాలని దేవా, ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని ప్రభా హెచ్చరింపబడి ఉన్నాం ప్రభా. అపోస్తలుడైన పౌలు జీవితం మా ఎదుట ఉంచు దేవా. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఎంతో సంతోషంతో, ఆనందంతో దేవా మరి నేను కృతజ్ఞతలు చెల్లించి నేను మయంపరిచిన వాడిగా ఉన్నాను ప్రభా. నీ నామాన్ని ఘనత తెచ్చి దేనికి భయపడక నీ సువార్త ధైర్యంతో, నిబురంతో లోకాన్ని శరీరాన్ని చేయించి ప్రభా ప్రకటించినందుకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నువ్వు బలమైన సాధనంగా వచ్చేసి నీ నామానికి మేము తెచ్చుకున్న ప్రేమకి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, అన్ని జనులైన మమ్మల్ని కూడా మీరు రక్షించుకున్నారు. మీ బిడ్డలుగా, మీ జనంగా, మీ సఖి సాంపూజ్యంగా చేసుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్ని స్తుతులు చెల్లించినా మీరు నన్ను తోర్చలేవని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, నూతన ఆత్మతో, నూతన హృదయంతో ప్రభా నిన్ను వెంబడించి నీ నామాన్ని ప్రకటించడానికి, నీ నామాన్ని ఎల్లప్పుడూ ప్రార్థించడానికి, ఎల్లప్పుడూ సంతోషించడానికి, నిత్యము నేను కొనియాడి కీర్తించడానికి, నీ నామాన్ని హెచ్చించి పూజించడానికి, అనుదినము, అనుక్షణం, అన్ని వేళలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో నీ నామాన్ని కనుపరచడానికి సహాయం చేసే శక్తిమంతుడు, బలవంతుడు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ప్రభా. దాన్ని బట్టి మేము సంతోషించి ఆనందించాలా. నిజమే, ఈ లోకంలో వచ్చే ధాన్య ద్రాక్షరసల తైలము సంతోషము కంటే ఏకమైన సంతోషము, నిత్యము ఉండే సంతోషము, నిత్యానందం మా తలల మీద ఉంచినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ దేవా, మీరు మా వల్ల ఏదైతే కోరారో అది నెరవేర్చడానికి మమ్మల్ని కూడా బలపరిచి
స్థిరపరిచి ప్రభా నీ నామానికి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి దీవెనంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకో సహోదరి చేయండి. చేసుకుని తండ్రి ప్రభా నాయన 2023 సంవత్సరం మీరు ఎంతగానో ప్రభా నాయన కాపాడి భద్రపరుస్తూ ప్రభా నాయన మీ మహాకృపను బట్టి తండ్రి పరిచర్య భారం కలిగిన మరి సహోదరుల పక్షంగా ప్రభా మీరు ఇస్తున్న కృపాక్షేమాలన్నింటిని బట్టి కూడా వందనాలు ప్రభా. మీ దాసుడు ప్రభా మరి బాలసుందరం గారిని మీరు నాయన పిలుచుకున్నప్పటికీ తండ్రి ఆ స్థానంలో ప్రభా మీరుండే తండ్రి సంఘాన్ని అంతా ప్రభా మీరు ఎంతగానో ప్రభా గైడ్ చేస్తూ ప్రభా మీరు ఎంతగానో ప్రభా నడిపించారు తండ్రి. ఎక్కడా కూడా ప్రభా శత్రువు పని చేయకుండా ప్రభా ఇంతవరకు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన మీ మహాప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీకు అనుదృష్టి ప్రభా మాపై ఉంచి తండ్రి, మా సంఘంపై ఉంచి ప్రభా నాయన మీరు ఎంతగానో ప్రభా మీ యొక్క కృపాక్షమలు మా పక్షంగా విస్తృంపచేస్తూ తండ్రి అయోగ్యం పాత్రమైనప్పటికీ ప్రభా సంఘపక్షంగా మీరు ఎంతగానో తండ్రి మీ కార్యాలు విస్తరింపచేస్తున్నారు ప్రభా. సంఘ సరిహద్దులు విశాలపరుస్తున్నారు తండ్రి నాయన. శాశ్వత కాలం మొదలుకొని ప్రభా శాశ్వత కాలం వరకు స్తుతింపబడిన గొప్ప నామంలో తండ్రి మీ ప్రియులైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా 10 సంఘాల నాయన విశ్వాసం ప్రజలను ప్రభా మీరు ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు తండ్రి. వందనాలు నాయన. మరి యొక్క సంవత్సరం దయాకిరీటాన్ని ప్రభా సంఘపక్షంగా మీరు అనుగ్రహించి దేవా ఇంతవరకు 5వ దినం వరకు కూడా ప్రభా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు నాయన. యెహోవా వల్ల నాయన యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్న గొప్ప వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేరుస్తూ వచ్చారు ప్రభా నాయన. నాయన మీ గొప్ప సంతోషాన్ని ప్రభా మాకు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. ఎల్లప్పుడు కూడా ప్రభా నాయన సంతోషంగా ఉండే ధన్యత, ఎడతెగక ప్రార్థించే ధన్యత ప్రభా నాయన సంఘపక్షంగా ప్రభా ప్రతి విషయంలోనూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యత ప్రభా మాకు అనుగ్రహించారు తండ్రి. వందనాలు. మీ దాసుని మరుగుపరుచుకున్న ప్రభా మీరు అనేక రీతులుగా ప్రభా హెచ్చరిస్తూ నాయన మరి ఏ విధంగా మేము సంతోషంగా మీ సంధిలో జీవించాలో ప్రభా అనేక మాటల ద్వారా మీరు నాయన మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రభా నాయన సంతోషపడుతూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు దేవా. ఎంత గొప్ప దేవుడో తండ్రి ప్రభా. రాజులకు రాజు నాయన ప్రభులకు ప్రభుగా తండ్రి మీరు త్వరలో రాబోతున్నారు ప్రభా. మీ యొక్క రాకడ కొరకైనా సిద్ధపాటు సంఘంగా నాయన మరి వ్యక్తిగతంగా సమాజంగా కూడా మాకు అనుగ్రహించండి. సంఘం యొక్క బాధ్యతను కూడా మీరు గుర్తు చేస్తూ వచ్చారు ప్రభా. సంఘంగా మరి ఏ విధంగా నాయన మీ కార్యాల కొరకు మేము మొరపెట్టాలో ప్రార్థించాలో అని హెచ్చరిస్తూ వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క దయా దాక్షిణ్యం తండ్రి ఈ జీవితం మీరు ఇచ్చిన కృపావరాన్ని గుర్తెరిగి ప్రభా ప్రతి విషయంలోనూ తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మీరు చేస్తూ వచ్చిన సంఘపక్షంగా మీ గొప్ప కార్యాలను బట్టి నాయన మీ యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ప్రభా హృదయమారా స్తుతిస్తూ గణపరుచుకుంటూ పాడే పాటల ద్వారా మీరు ఎంతగానో మహింపొందారు తండ్రి. తండ్రి చెప్పబడిన వాక్య భాగాల ద్వారా కూడా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సందులో మరొకసారి ఉజ్జీవింపచేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాదైన స్తుతి ఆరాధన ప్రార్థన విజ్ఞాపన నా ప్రభును పరిరక్షణ యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు బ్రదర్స్ లంచ్ చేయండి ఎవరైనా వాళ్ళిద్దరు. అతి శ్రేష్టమైన నామను బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. పాటలో సహాయం చేస్తూ వచ్చారు, వాక్య ధ్యానంలో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. మరి మేము ఎల్లప్పుడూ సంతోషించాలని ప్రభా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఎడతెగక ప్రార్థన చేయటానికి ప్రతి విషయంలోనూ ప్రభా కృతజ్ఞతలు స్తుతులు మీకు చెల్లించాలని మీరు 3 ఇంతలుగా మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మరి వాచినట్టు సర్వీస్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. మరి అలాగే మరి 1వ తారీఖున కూడా సహాయం చేస్తూ వచ్చారు. మీ కార్యాలని అద్భుతంగా జరిగిస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి
మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఎంతో గొప్ప దేవుడుగా, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడుగా, సర్వసృష్టికర్తగా మాకుండి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం అంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ కాకినాడ పట్టణంలో ఈ బేర్సభ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం ద్వారాగా 10 సంఘాలను విస్తరింపజేస్తూ వచ్చారు. ఎంతోమందిని ప్రభా మీరు రక్షిస్తూ వచ్చారు. ఎన్నో ఆత్మలను నీ ఇంటికి నడిపిస్తూ వచ్చారు ప్రభా. ఎంతోమంది నిత్య నరకానికి పోవలసిన వారిని ఆ దీపస్తంభం ద్వారాగా రక్షిస్తూ వచ్చారు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉండి ఇన్ని గొప్ప కార్యములు ఘనకార్యములు జరిగించిన దేవునికి మేము ఏ ఇవ్వగలం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ స్తుతి ఆరాధన నా రక్షకుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరో సహోదరుడు చేయండి. పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రములు. ఇది నాయన 2023 సంవత్సరం అంతా కాసి కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరిచి క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, జీవాన్ని అనుగ్రహించి దేవా మరి 2024 సంవత్సరం మొదటి ప్రార్థనా దినాన్ని ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చుని ప్రేమంతుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. దేవా మరి మీ దాసుని నిలబెట్టుకుని మొదటి తెస్సలోనికైయులకు రాసిన 5వ అధ్యాయము 16, 17, 18 వచనములు ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, అన్ని విషయాల్లోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని ఆయన 3 అంతస్తులుగా మా జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మీరు మా గమనంలోనికి మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నిజమే తండ్రి, అన్నట్లుగా సమస్తమును కోల్పోయినప్పటికీ నేను యెహోవా యందే ఆనందించదునని మాట్లాడుతూ వచ్చాడు. నాయన ప్రభా, సమస్తం పోయినా నువ్వే సమకూర్చేవాడు. లోకస్తులైతే ఏం కోల్పోయినా దుఃఖిస్తారు, బాధపడతారు. మేమైతే ఎల్లప్పుడూ సంతోషించే వారంగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ప్రభా, ఈ సంతోషం ఇక్కడితో పోయేది కాదు, యుగ యుగాలు ఉండే సంతోషం. నాయన ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా సంతోషాన్ని పొందుతారు. కానీ వారి మరణాంతరము వాళ్ళకి ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏ విధంగా ఉంటారో కూడా తెలియదు. కానీ ఒక క్రైస్తవుడికి మాత్రమే ఆ నిరీక్షణ. ఈ లోకంలో నా జీవితం పూర్తయిన తర్వాత నేను పరలోకంలో దేవుడితో ముఖాముఖిగా ఉంటూ సంతోషంగా యుగాలు గడుపుతాననే ఆ నిరీక్షణ నిన్ను కలిగి ఉన్న వారికే ప్రభువా. అందుకనే పౌలు ఎల్లప్పుడూ సంతోషించండి, ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మీరు జీవంతో ఉంటారు, మీకు మరణం లేదు అనే భావంతో నాయన మరి మాట్లాడుతూ వచ్చిన నీ లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు. అంతేకాదు ప్రభువా, మేము ప్రార్థన ముఖ్యంగా నాయన సేవ చేసే సేవకుల కొరకు, నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘంగా కూడుకుని ప్రార్థన చేయాలని మీరు హెచ్చరించిన విధానం బట్టి వందనాలు. నిజమే తండ్రి, అపోస్తుల కార్యాల్లో నాయన మరి మీ శిష్యులు నాయన మళ్ళీ చెల్లా చెదురుగా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ యెరూషలేముకి వచ్చి ఆ సంగతులన్నీ, వారు అనుభవించిన సంగతులన్నీ చెప్పినప్పుడు వారు సంఘంగా కూడుకుని వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన బట్టి వారు మరీ ఎక్కువగా ధైర్యంతో వాక్యాన్ని బోధించారనే మాటను మేము చదువుతున్నాం తండ్రి. మరి సేవకులు, దాసులు, పరిచారకులు
అననుకూల పరిస్థితుల్లోనూ వ్యతిరేక పరిస్థితుల్లోనూ వారి ధైర్యంతో మీ వాక్యాన్ని ప్రకటించాలి అంటే సంఘంగా నాయన ఎల్లప్పుడూ వారి కొరకు ప్రార్థించే బాధ్యత సంఘంపై ఉందని మీరు హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అంతేకాదు ప్రభా, ఆయన మా జీవితాల్లో ఏమి సంభవించినప్పటికీ అన్ని విషయాలను ఒక సుఖంలోని, సంతోషంలోని, ఆనందంలోనే కాకుండా దుఃఖంలోని, వేదంలోని, శ్రమంలోని, నిందల్లోని, అవమానంలోని, అన్నిటిలోని నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు మా జీవితాల్లో కృతజ్ఞతతో కూడుకున్న స్థుతులు చెల్లించే వారంగా ఉండాలని మీరు మాట్లాడుతూ వస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవా, మరి బేర్షబాను మీరు ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు దేవా అన్ని పరిసరాల్లోనే మీరు నాయన అగ్రస్థానం కొండి మీరే ముందుండి నడిపిస్తూ నాయన చిన్న పాకలో చాలా తక్కువ మందితో ప్రారంభించిన ఈ పరిసరను నాయన మీ కనుదృష్టి నుంచి దీన్ని ఆశీర్వదించి అనేక శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన మీ కృపంతను బట్టి, మీ ప్రేమంతను బట్టి నీకు వందనాలు. అయితే భవిష్యత్ దినాల్లో బేర్షబాదారుగా పరిసరని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి, పరిసరని విస్తరించండి. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను నాయన రక్షించడానికి బేర్షబాను మీరు నాయన పాత్రగా వాడుకోండి నాయన. మరి సేవకుల కొరకు, దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి, రాకపోకల్లో సహాయించండి. దేవా, బేర్షబాకు వచ్చే ప్రతి విశ్వాసి నాయన వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవితాలు పొందుతూ నాయన మరి నిన్ను నాయన ఈ లోకంలోని మా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని దేవా, మీరు ఈ రాత్రికాల సమయంలో విడుదల చేసిన వాక్యాన్ని విని విడిచిపెట్టి వారంగా కాకుండా హృదయాల్లో భద్రపరుచుకుని అట్టి విధంగా జీవించే ధన్యతను నాకు, మాకు, మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, మరి 2024 సంవత్సరం అన్ని సమయాల్లోనే మేము సంతోషించే వారంగా, ఎల్లప్పుడూ నాయన నీవు సంతోషంగా ఉండేవారంగా, ఎడతెక్క ప్రార్థించే వారంగా, ఎల్లప్పుడూ నీకు అన్ని సమయాల్లోనూ కృతజ్ఞతలు చెల్లించుకునే వారంగా నన్ను, మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్లో ఒకరు స్తుతి చెల్లించండి. సండే స్కూల్ టీచర్లు ఎవరైనా. దేవాన్ని దైవదాసులు నిలబెట్టుకొని చెప్పిన అమూల్యమైన లేఖన భాగాలను బట్టి తండ్రి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా, ప్రతి విషయమందును స్తుతులు చెల్లించమంటున్నారు ప్రభా. దేవా, ప్రతి విషయమందు ఆనందించుచు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ప్రభా ఉండగలుగులాగును మీ కృపను, సహాయతను అనుగ్రహించండి. హబక్కుకు చెప్పినట్లుగా ప్రభా దేవా, మరి తండ్రి నాయన ప్రతి విషయంలోనూ, ప్రతి విషయమందును ప్రభా ఆనందించే జీవితము నాకు, మాకు అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండగలుగుటకు నీ కృపా సహాయతను అనుగ్రహించండి ప్రభా. దేవా, మరి తండ్రి నాయన 31వ తేదీ రాత్రి ప్రభా నాయన ఆ యొక్క పరిచర్య అంతట్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు దేవా. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మరి తండ్రి 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభా తండ్రి మరి నాయన మొదటి తేదీన మరి ప్రభా నూతన వాగ్దానములు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. అందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, సంఘం పక్షంగా ప్రభా దూర ప్రదేశాల నుంచి నాయన మీ యొక్క సేవకులను తీసుకొచ్చి ప్రభా దేవా మరి తండ్రి నాయన పరిచర్య అంతటినీ చక్కగా జరిగిస్తూ వచ్చినందుకే దేవా మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నాయన మీరు చూపించిన మహామేలును బట్టి తండ్రి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ బేర్షబా పక్షంగా ప్రభా మరి సంఘ పరిచర్య అంతట్లో కూడా మీ కృపా సమృద్ధిని అనుగ్రహించిన దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు వారి నామం పేరిట సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శివరామకృష్ణ గారు స్తుతి చెల్లించండి. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి,
పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన 2023 సంవత్సరం అంతా మీరేమైతే మాకు వాగ్దానాలు ఇచ్చి ఉన్నారో ఆ వాగ్దానం ప్రకారం నెరవేర్చిన దేవుడుగా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. తండ్రి, ప్రతి విషయంలోనూ ప్రభా మీ తోడును మాతో ఉంచి మీ కాపుదలు దయచేసి మరి తండ్రి 2024 సంవత్సరంలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయితే ప్రభా అయ్యా తండ్రి, ఏ యోగ్యత లేదు ప్రభా, మాకంటే ఘనులు పెద్దలు జ్ఞానులు ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా ప్రభా మరి ఆ దినాన్ని మరి ఆ నూతన దినంలో మరి ప్రవేశించలేకపోయారు. అయితే మీ అపారమైన ప్రేమను బట్టి ప్రభా 2023 సంవత్సరం కాచి కాపాడి 2024 సంవత్సరంలో నూతన వాగ్దానం కూడా మాకు అనుగ్రహించి ఎంతవరకు ఈ దినం వరకు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. మీరిచ్చిన నూతన వాగ్దానం కూడా ప్రభా 2024 సంవత్సరం అంతా మీ సన్నిధి మీ తోడును మాతో ఉంచి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మా పట్ల రుజువుపరచుకోమని కూడా వేడుకుంటున్నాను తండ్రి. దేవా, మరి ఆ 2 వాచ్ నైట్ సర్వీస్లో 2023-24 ఆ వాచ్ నైట్ సర్వీస్లో కూడా మీరు తోడయండి. మరి సమస్తము నీకు మహిమకరంగాను సంఘాల్లోని బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు వందనాలు తండ్రి. మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు. అలాగే ప్రభా నూతన సంవత్సరంలో కూడా మరి ప్రవేశంలో కూడా మొదట దినాన్ని ప్రభా నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని మరి ఆరాధించుకోవడానికి మిమ్మల్ని ఘనపరచుకోవడానికి మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని ఆ సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మరి బేర్షబాను అనుకున్న సంఘాలు మీరు మీ చిత్తంలో నిర్ణయించారు ప్రభా. సంఘాలన్నింటిలో కూడా మరి కొడుకులన్నీ చక్కగా జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. కాబట్టి ఈ దినాన్న నీ పాద సన్నిధిలో కూడుకున్న మరి ధన్యతానంద మందిరంలోను అలాగే మిగిలిన సంఘాల్లో కూడా కూడుకున్న మరి ప్రజలందరికీ కూడా మీరు ఏమైతే వర్తమానం ఇచ్చి ఉన్నారో ఆ వర్తమానం మరి స్వీకరించిన వారై ఆ ప్రకారం ప్రభా మేము తండ్రి నిన్ను స్తుతించుకుని ఆరాధించుకుని మహింపరుచుకునే విషయంలో సహాయం చేయండి ప్రభా. ప్రత్యేకించి దినాన్ని నీ దాసులు నిలబెట్టుకుని తండ్రి ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మరి సంతోషంగా ఉండమని తండ్రి, ఎల్లప్పుడూ మరి ప్రార్థనలో ఉండాలని తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని ముఖ్యంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మరి నిబంధన గ్రంథంలో ఏమైతే ప్రభా మీరు మరి వ్యక్తులను చూపించారో మరి నీ యొక్క ప్రవక్తలను చూపించారో ఆ ప్రకారం కూడా మేము కూడా సిద్ధపడి తండ్రి మీరేమైతే మాకు తండ్రి చూపించారో ఆ ప్రకారం మేము కూడా మరి ధైర్యంగా మీరు అప్పగించిన పనిలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, మరి ఎంతవరకు చేసిన మేళ్ళకై ఉపకారాలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. మరి బిడ్డలందరినీ కూడా మీ దీవెనలతో నింపమని మీ సన్నిధి మాతో ఉంచమని మందిరాల్లో మరి 10 మందిరాల్లో జరుగుతున్న పరిచర్ను కూడా మీరు వర్ధిల్ల చేయమని అనేక ఆత్మలు ఈ నూతన సంవత్సరంలో నీ తండ్రి మరి నీ రక్షణ పొందడానికి మరి రావడానికి ప్రభా మందిరాలను మరి సిద్ధపరచమని కూడా వేడుకుంటూ పరిచర్య చేసే దాసురాళ్ళని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పరిచర్య వృధా కాకుండా వ్యర్థం కాకుండా ప్రభా మరి రాబోయే దినాల్లో మరి దీవించి ఆశీర్వదించమని నీకు మహిమకరంగాను మీ బిడ్డలమైన మమ్మల్ని మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయమని బలహీనులు ఉన్నారు ప్రభా వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అస్వస్థలుగా ఉన్నారు ప్రభా వారు అస్వస్థపరచమని కూడా వేడుకుంటూ మహిమా ఘనత ప్రభావాలను మీకే ఆరోపించుకుంటూ ముందున్న మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమందం తండ్రి, జీవంగల ప్రభా, మా రక్షకుడు యేసు ప్రభు వారు పరిశుద్ధమైన నామం ఇంతవరకు ప్రభా నీ దాసనలో పెట్టుకుని మూడంతలుగా మరి నీ సన్నిధిలో ప్రార్థించాలని స్తుతించాలని మరి ప్రభా ఎడతెగక నీ సన్నిధిలో మరి ప్రార్థన చేయొచ్చు ఆ సంతోషంగా ఉండాలని కృతజ్ఞత చెల్లించాలని తెలియజేస్తూ వచ్చారు. ఆ రీతిగా ఈ నాయన మరి బేర్షబా 10 సంఘాల్లో
గత సంవత్సరం అంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు. అలాగే వ్యక్తిగత జీవితంలో మాకు ఇచ్చిన నూతన వాగ్దానాల కొరకు వందనాలు. అట్లాగే మాకు ఇచ్చిన రక్షణ కార్యమును బట్టి వందనాలు. ప్రభువా, నీతిమంతులుగా జీవించుటకు తండ్రి మా కొరకు మా యొక్క మరి ధర్మశాస్త్రం యొక్క శాపమంతా మా పక్షంగా మీరు భరించి మాకు ఇచ్చిన సంతోషమైన రక్షణను బట్టి వందనాలు. ఈ రీతిగా ప్రభు సంఘంగా కూడి అన్ని సంఘాలు ఈ స్తుతి కూడిక నిర్వహించడానికి కూడా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలహీనల కొరకు, అనారోగ్యం ఉన్న బిడ్డల కొరకు, సమస్యలు ఉన్న బిడ్డల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ విందు సిద్ధపరిచిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇంతవరకు మాకు చేసిన మేళ్ళు ఉపకారాలు బట్టి స్తుతిస్తూ ప్రభుదిన పరిచర్య కొరకు ప్రార్థించబడి వెళ్తున్న దాసులందరినీ జ్ఞాపకం చేసుకోమని, పరిచయం చేసిన సిస్టర్స్ని, సండే స్కూల్ పరిచయం చేసే టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క జీవంగల నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు సహాయం చేయబడి గాక. దయచేసి గమనించండి. ఇప్పుడు చిన్న పాట ఒక శరణం పాడేటప్పుడు మీరు కిందకి వెళ్ళినట్లయితే ప్రేమ విందు ఉంటుందండి. ఆ తర్వాత సిస్టర్స్, లోకల్ సిస్టర్స్ అంటే బేర్షిబా ధన్యతానంద మందిరం సిస్టర్స్ ఆ పాత్రలను కరిగే బాధ్యత ఇవ్వబడింది, గమనించండి. ఇప్పుడు పాట పాడేటప్పుడు మీరు కిందకి వెళ్తారు, ప్రేమ విందులో పాల్గొంటారు. నూట 165 పాట సంఖ్య. కొత్త పుస్తకం 165, పాత పుస్తకం 163. మొదటి చివరి శరణం పాడతాం. దానికంటే ముందు ఒక ఇన్విటేషన్ ఉందండి, చదువుతాము. మళ్ళా సండే కూడా చదువుతారు, ఇక్కడ చదువుతాం. నూతన గృహ ప్రతిష్ట ఆహ్వానము. మరి నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థానమందును మరి ఆశ్రయ స్థానమందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. యెషయా గ్రంథము 32:17. నీతి ఫలము సమాధానము సమాధానమందు విత్తబడును. యాకోబు 3:18. ప్రభు మా మహాకృపను బట్టి మరి కాకినాడ వాకల్పూడి సాయినగర్ బ్యాంక్ కాలనీ మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 4 నందు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారి ముందు రోడ్డు నూతనంగా నిర్మించుకున్నటువంటి మా గృహము 10వ తారీఖు 1వ నెల 2024 బుధవారం ఉదయం 10 గంటలకు మరి ప్రభు నామమున ప్రతిష్ఠ చేయుటకు పెద్దలు నిర్ణయించారు. కావున తమ హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా వచ్చి మరి ఆహ్వానాన్ని స్వీకరించి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రేమతో ఆహ్వానించేవారు ఉమ్మిడి సుబ్బారావు, శ్రీమతి నాగరత్నం. ఇది సుబ్బారావు గారి యొక్క సంబంధించినటువంటి గృహ ప్రతిష్ఠ అండి. మరలా రేపు ఆదివారం అన్ని సంఘాల్లో చదువుతారు, వారు ఆహ్వానిస్తున్నారు. పాట పాడుకుని మనం కిందకి వెళ్తాం. లేచి నిలబడండి దయచేసి. పాట పాడే సమయంలో వరుసగా లైన్లుగా మీరు 163 కొత్త పుస్తకాలు 165 సన్నుతించేదను ఎల్లప్పుడూ మొదటి శరణం చివరి శరణం పాడుకుందాం. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తినొటను, నిత్యము ఆయన కీర్తినొటను, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో
స్తుతించెదనెల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నాక పరివై నాకు ప్రభుడవై నాక పరివై నా జీవితములో ఉన్నావు నిజముగా నిన్ను పొగడెదను సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తిన నోట నుండు నిత్యము ఆయన కీర్తిన నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు. ప్రైజ్ లార్డ్ అండి. అందరు కిందకి వెళ్ళి ప్రేమ విందులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.